విదేశాల్లో ఉద్యోగం అనగానే అదేంటో, ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ స్టేటస్ ఏంటి, వాళ్ళ రోజున ఇంటర్నెట్ ఉంది, వ్యవస్థ ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అక్కడ వచ్చేస్తుంది ఉద్యోగం అనగానే. ఏ దేశమో లెక్కలేదు, ఏంటో లెక్కలేదు. ఇక థాయిలాండ్ లాంటిదంటే అబ్బో అసలు ఇక స్వర్గం అనుకునేసి ఖర్చు పెట్టుకుని మరిపోతున్నారు. తీరా చూస్తే సైబర్ క్రిమినల్స్ ఇట్లాంటి వాళ్ళని, ఆడవాళ్ళ చేతనేమో న్యూడ్ కాల్స్ చేయించి డబ్బులు లాక్కునేటటువంటి బెదిరింపు కాల్స్కి, అట్లాగే మగవాళ్ళ చేతనేమో ఈ సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు చివరికి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ప్రతిరోజు ప్రతి ఫోన్ కాల్కి కూడా ఒక వాయిస్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కినటువంటి థాయిలాండ్లో బందీగా మారినటువంటి యువకుల గురించి తాజాగా టైమ్స్ నౌ లాంటి వాళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు మంచి స్టోరీలు హైలైట్ చేసుకొచ్చారు. ఏం జరుగుతుంది అన్నది దాని మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యంతో 540 మందిని విడిపించారు. ఇప్పుడు ప్రత్యేక విమానంలో భారత్కి తెలుగు రాష్ట్రాల యువకుల్ని తీసుకొస్తూ ఉండటం అన్నటువంటిది. ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే, మన తెలుగు జర్నలిస్ట్ అయినటువంటి రుజువుల్ సుధాకర్ రెడ్డి హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఇప్పుడు బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి స్టోరీతో స్పందించి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.